శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. 2025వ సంవత్సరం తిథి పంచమి నక్షత్రం కారణంగా ఈ యొక్క తుల రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, చేయవలసిన దేవతారాధన, చేసుకోవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. దాన గుణం, దైవ గుణం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎదుటివారికి సహాయం చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎదుటివారి యొక్క కష్టం సుఖంని ఈజీగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు ఎదుటివారు చెప్పే మాటలకు చలించిపోతూ ఉంటారు. మాట మాత్రమే కాకుండా ఎదుటివారికి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు ఎంతో మంది వీరిని నమ్మించి మోసం చేసినా సరే వీరైతే మాత్రం ఎదుటివారికి కష్టానికి సహాయం చేయకుండా ఉండలేరనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టి స్నేహితులకి, బంధుమిత్రులకి సహాయం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలను, సూచనలు పాటిస్తూ ఉంటారు. కానీ ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచనతో కొన్నిసార్లు వారి మాటని పక్కన పెట్టి మరీ సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు సంఘంలో పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లటానికి ఆర్థికంగా అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు. నూతనంగా పెట్టుబడులు పెట్టే విషయంలో 100 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడానికి వీరైతే కనుక ముందుకు వెళ్లవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారిని ఎదుటివారు ఈజీగా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు ఎవరు ఏ మాట చెప్పినా కూడా నమ్మేస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వం ఉన్నవారు కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, మీరు పనిచేసే చోట కావచ్చు, మీ స్నేహితులతో, మీ బంధువులతో ఎవరైనా సరే ఆర్థిక విషయంగా మీ వద్దకు వస్తే కనుక వారితో మీరు చర్చించేటప్పుడు, నిర్ణయాలను తీసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి కనుక మీరు అంచనాలను తీసుకుంటే కనుక మీకైతే మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఎదుటివారి చేతిలో మోసపోకుండా ఉంటారు. ఇక ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి. ఇక ఈ రాశి వారు అనేటటువంటి వారు శుభవార్తని వినబోతున్నారు. దూర ప్రయాణం చేయవలసిన పరిస్థితులు రావచ్చు. జీవిత భాగస్వామితోనూ లేదా ప్రేమ జీవిత భాగస్వామితోనూ సమయాన్ని గడపవలసిన పరిస్థితులు వస్తాయి. మీరైతే కనుక ఆల్కహాల్ని సేవించి డ్రైవింగ్ చేయడం మీకు ప్రమాదాన్ని పొంచి ఉందని సూచిస్తుంది. ఇక ఈ రాశి వారు చిన్నపాటి వివాదాల్లో ఇరుక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎదుటివారి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడం మీకైతే మంచిదని చెప్పుకోవాలి. ఇక ఎక్కువగా మాట్లాడడం ద్వారా మీకైతే చిన్నపాటి తలనొప్పి కలుగుతుంది. వాదనలు, వివాదాలు, చర్చల్లో మీరైతే దూరంగా ఉంటే మీకు కనుక సమయం సానుకూలంగా సాగిపోతుంది. ఇక పాత జ్ఞాపకాలను కాసేపు నెమరు వేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక జీవిత భాగస్వామితో వాదనలు పక్కన పెట్టి మీరైతే కొంత సంతోష సమయాన్ని గడుపుతారు. ఫోటోగ్రఫీ అలాగే మీకున్నటువంటి అభిరుచులను మీరు తిరిగి మరలా ఉత్తేజితం చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం సమయాలు పిల్లలతో గడపడానికి మీరైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సంతోషాలను ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.